మనకి ఏమి ఇచ్చారంటే y = 2x + 3 అనే లైన్ యొక్క జనరల్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ y = 2x + 3 అనేది ఏంటి, లైన్. దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది, దీనికి రెండు వేరియబుల్స్ ఉన్నాయి, y అనే వేరియబుల్, x అనే వేరియబుల్. అండ్ ఈ రెండాటికి పవర్స్ 1 ఉంది, yకి పవర్ 1 ఉంది, xకి పవర్ 1 ఉంది. అంటే మనం దీన్ని ఏమనుకోవచ్చు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనుకోవచ్చా. సో జనరల్గా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి జనరల్ ఫామ్ ఎలా రాస్తారు, ax + by + c = 0. అంటే దీన్ని ఎలా రాయాలి, 2x + 3 = y అనుకుంటే ఈ y డెప్కి వచ్చేస్తుంది. అంటే 2x - y + 3 = 0 అని రాయొచ్చా. x + by + c = 0 లాగే ఉంది కదా. సో ఇది జనరల్ ఫామ్ అవుతుంది కదా. సో ఇది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో 1 వేరియబుల్ కలిగిన లీనియర్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో లీనియర్ ఈక్వేషన్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, ఆ ఈక్వేషన్లో ఏదైతే వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్కి పవర్ అనేది 1 ఉండాలి. సో అలా ఉంటే అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ నుంచి చెక్ చేద్దాం. ఈ ఫస్ట్ ఆప్షన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, x అనే ఒకే వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్కి ఇక్కడేమో పవర్ 2 ఉంది, ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. మనకి ఓన్లీ x అనే వేరియబుల్కి పవర్ 1 అనేది మాత్రమే ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. ఇక్కడ 2 అనేది ఉంది కాబట్టి ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ అవ్వదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఈ ఈక్వేషన్లో మనకి ఇక్కడ x అనే వేరియబుల్ ఉంది, ఇక్కడ కూడా x అనే వేరియబుల్ ఉంది. దీనికి ఏమో పవర్ 2 ఉంది, ఇక్కడ ఏమీ లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు. కానీ మనం లీనియర్ ఈక్వేషన్ అని చెప్పాలంటే దానికి ఓన్లీ పవర్ 1 మాత్రమే ఉండాలి. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది కూడా మన లీనియర్ ఈక్వేషన్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఉంది, ఆ ఈక్వేషన్లో x అనే వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్కి ఏమీ పవర్ లేదు, అంటే 1 ఉన్నట్టు. సో ఇలాగ పవర్ అనేది 1 ఉంటే దాన్ని మనం ఏమంటాం, లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, మొత్తం x అనే ఒకే ఒక్క వేరియబుల్ ఉంది కాబట్టి ఆ లీనియర్ ఈక్వేషన్కి స్టాండర్డ్ ఫామ్ ఏమవుతుంది, ax + b. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ax + by + c = 0 అనే గ్రాఫ్ ఇచ్చాడు. ఆ గ్రాఫ్ ఈ 4 ఆప్షన్లో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడిగాడు. ax + by + c = 0 అనే గ్రాఫ్ ఎప్పుడూ కూడా స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ గ్రాఫ్ అనేది ఎప్పుడు ఒక లీనియర్ ఈక్వేషన్, ఆ లీనియర్ ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ప్యారలల్ లైన్స్ ఏమో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఒక ఆప్షన్ చెక్ చేద్దాం. ఈ ఆప్షన్ ఏంటి, మనకి ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎలా ఉంటే దీన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. 2 లైన్స్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఏంటి, ప్యారలల్ లైన్స్. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2x + y = 2 అనే గ్రాఫ్ ఏ లైన్ని కలిగి ఉంది అని అడుగుతున్నారు. 2x + y = 2 అనే గ్రాఫ్ ఏ లైన్ని కలిగి ఉందో చెప్పాలంటే ఫస్ట్ దీని జనరల్ ఫామ్లో రాసుకుందాం. జనరల్ ఫామ్ ఏమవుతుంది, 2x + y ఈ +2 డెప్కి వస్తే -2 అవుతుంది, = 0. ఇది ఏ ఫామ్లో ఉంది, ax + by + c = 0 అనే ఫామ్లో ఉంది. ax + by + c = 0 అనే ఫామ్లో ఉన్న ఏ లైన్ అయినా స్ట్రైట్ లైన్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, స్ట్రైట్ లైన్.